First ever factory outlet, Mukunda Jewelers. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. మనందరికీ ఇప్పుడు తెలుస్తుంది ఇండో పాక్ వార్ అయితే జరుగుతున్నాయి. సో మిసైల్స్ అటు ఇటు జరుగుతున్నాయి. భారత్లోకి భూభాగంలోకి మిసైల్స్, అలాగే పాక్ భూభాగంలోకి భారత్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ యొక్క ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా మంచి పాజిటివ్ గెయిన్ అవుతున్నాయి. దాదాపు 5 to 6% గెయిన్ అయితే కనపడుతుంది. సో అవి ఏంటి ఆ లిస్ట్ అనేది ఈ వీడియోలో మీకు ఇస్తున్నాను. సో ఫస్ట్ చూసుకుంటే భారత్ ఫోర్జ్ దాదాపు 1170 ప్రజెంట్ ఉంది, అంటే దాదాపు 5% పెరిగింది. అంతకుముందు ఇది హై లెవెల్ చూసుకుంటే భారత్ ఫోర్జ్ దాదాపు 1780 నుంచి ఇది మూమెంట్ డౌన్ అయిపోయినాయి. అది లాస్ట్ టైం లో లెవెల్ వచ్చి 950 దాకా కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ డిఫెన్స్ పుణ్యమాని ఇది ఇప్పుడు 1160 ఆ రేంజ్ దాటింది. సో ఇక్కడి నుంచి కూడా ర్యాలీ వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా కనపడుతున్నాయి. సో భారత్ ఫోర్జ్ ఒకటి డైనమిక్ భారత్ ఫోర్జ్ ట్రెండ్ పాజిటివ్లో ఉంది. అలాగే నెక్స్ట్ బీడిఎల్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 1533 ఉంది. ఇది కూడా 5% పెరిగింది. అంతకుముందు లో లెవెల్ చూస్తే 1000 ఉంది, ఇప్పుడు 1000 నుంచి 1500 దాకా వెళ్ళింది. అంతకుముందు హై లెవెల్ 1750 ఆ రేంజ్లో ఉంది. సో ఇది బీడిఎల్. దాని తర్వాత హాల్ చూసుకుంటే ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇది కూడా అంతకుముందు 5600 దాకా ఉంది. అక్కడి నుంచి డౌన్ అయ్యి దాదాపు ఇది 3200 దాకా వచ్చింది. ఇప్పుడు 1500 పాయింట్స్ దాకా పెరిగి 4500 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇది ఇది హాల్. సో ఇది కూడా ఇవాళ 4% దాకా పెరిగింది. దాని తర్వాత చూసుకుంటే మెజ్గాన్ డాక్ కూడా ఇది ప్రజెంట్ వచ్చి 2950 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఆల్రెడీ అంతకుముందు 2800 హైని బ్రేక్ చేసేసింది. ఇప్పుడు 2950 దగ్గరకు వచ్చింది. సో ఇది కూడా దాదాపు ఇవాళ 4% పెరిగింది. సో వీక్లీ చార్ట్స్, మంత్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. దాని తర్వాత చూసుకుంటే బిఈఎంఎల్ కూడా డిఫెన్స్ కంపెనీ. దీని హై ఇంతకుముందు చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ట్రెండ్ వచ్చి ఇది ఆల్మోస్ట్ 5000 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 3100 దగ్గర ఉంది. ఇది లో లెవెల్స్ 2500 దగ్గర లో లెవెల్ వచ్చి వీక్లీ చార్టు, అలాగే మంత్లీ చార్టు, అలాగే డైలీ చార్ట్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ కంపెనీ కూడా ఇవాళ 2% పెరిగింది. సో దాని తర్వాత డేటా ప్యాటర్న్ ఉంది, అది కూడా బాగానే పెరిగింది. డేటా ప్యాటర్న్ కూడా బాగానే పెరుగుతున్నాయి. సో ఈ కంపెనీస్ 2500 ఆ రేంజ్లో ఉంది. సో ఇలా డిఫెన్స్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా, అలాగే బిహెచ్ఈఎల్ అది కూడా మంచి మూమెంట్ చూపిస్తుంది. సో ఈ 7 కంపెనీలు, డిఫెన్స్ కంపెనీలు అన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ యుద్ధమనే కాకుండా చూసుకున్నా వీటి యొక్క సేల్స్ బాగానే ఉన్నాయి. సో కాబట్టి ఇంకా మూమెంట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఈ యుద్ధంలో కనుక ఒకవేళ ఇండో పాక్లో కొంచెం బెనిఫిట్ అయ్యే కంపెనీస్ ఏమున్నచ్చు అని చూసుకుంటే ఈ డిఫెన్స్ కంపెనీస్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్కువ సేల్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ యొక్క ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా మంచి పాజిటివ్ గెయిన్ అవుతున్నాయి. దాదాపు 5 to 6% గెయిన్ అయితే కనపడుతుంది. సో అవి ఏంటి ఆ లిస్ట్ అనేది ఈ వీడియోలో మీకు ఇస్తున్నాను. సో ఫస్ట్ చూసుకుంటే భారత్ ఫోర్జ్ దాదాపు 1170 ప్రజెంట్ ఉంది, అంటే దాదాపు 5% పెరిగింది. అంతకుముందు ఇది హై లెవెల్ చూసుకుంటే భారత్ ఫోర్జ్ దాదాపు 1780 నుంచి ఇది మూమెంట్ డౌన్ అయిపోయినాయి. అది లాస్ట్ టైం లో లెవెల్ వచ్చి 950 దాకా కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ డిఫెన్స్ పుణ్యమాని ఇది ఇప్పుడు 1160 ఆ రేంజ్ దాటింది. సో ఇక్కడి నుంచి కూడా ర్యాలీ వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా కనపడుతున్నాయి. సో భారత్ ఫోర్జ్ ఒకటి డైనమిక్ భారత్ ఫోర్జ్ ట్రెండ్ పాజిటివ్లో ఉంది. అలాగే నెక్స్ట్ బీడిఎల్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 1533 ఉంది. ఇది కూడా 5% పెరిగింది. అంతకుముందు లో లెవెల్ చూస్తే 1000 ఉంది, ఇప్పుడు 1000 నుంచి 1500 దాకా వెళ్ళింది. అంతకుముందు హై లెవెల్ 1750 ఆ రేంజ్లో ఉంది. సో ఇది బీడిఎల్. దాని తర్వాత హాల్ చూసుకుంటే ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.
సో ఇది కూడా అంతకుముందు 5600 దాకా ఉంది. అక్కడి నుంచి డౌన్ అయ్యి దాదాపు ఇది 3200 దాకా వచ్చింది. ఇప్పుడు 1500 పాయింట్స్ దాకా పెరిగి 4500 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇది ఇది హాల్. సో ఇది కూడా ఇవాళ 4% దాకా పెరిగింది. దాని తర్వాత చూసుకుంటే మెజ్గాన్ డాక్ కూడా ఇది ప్రజెంట్ వచ్చి 2950 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఆల్రెడీ అంతకుముందు 2800 హైని బ్రేక్ చేసేసింది. ఇప్పుడు 2950 దగ్గరకు వచ్చింది. సో ఇది కూడా దాదాపు ఇవాళ 4% పెరిగింది. సో వీక్లీ చార్ట్స్, మంత్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. దాని తర్వాత చూసుకుంటే BEML కూడా డిఫెన్స్ కంపెనీ. దీని హై ఇంతకుముందు చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ట్రెండ్ వచ్చి ఇది ఆల్మోస్ట్ 5000 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 3100 దగ్గర ఉంది. ఇది లో లెవెల్స్ 2500 దగ్గర లో లెవెల్ వచ్చి వీక్లీ చార్టు, అలాగే మంత్లీ చార్టు, అలాగే డైలీ చార్ట్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ కంపెనీ కూడా ఇవాళ 2% పెరిగింది. సో దాని తర్వాత డేటా ప్యాటర్న్ ఉంది, అది కూడా బాగానే పెరిగింది. డేటా ప్యాటర్న్ కూడా బాగానే పెరుగుతున్నాయి. సో ఈ కంపెనీస్ అండ్ 2500 ఆ రేంజ్లో ఉంది. సో ఇలా డిఫెన్స్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా, అలాగే BHEL అది కూడా మంచి మూమెంట్ చూపిస్తుంది. సో ఈ 7 కంపెనీలు, డిఫెన్స్ కంపెనీలు అన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ యుద్ధమనే కాకుండా చూసుకున్నా వీటి యొక్క సేల్స్ బాగానే ఉన్నాయి. సో కాబట్టి ఇంకా మూమెంట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఈ యుద్ధంలో కనుక ఒకవేళ ఇండో పాక్లో కొంచెం బెనిఫిట్ అయ్యే కంపెనీస్ ఏమున్నచ్చు అని చూసుకుంటే ఈ డిఫెన్స్ కంపెనీస్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్కువ సేల్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, నమస్తే.